హలో హాయ్ అండి, నా పేరు శ్రీను. మీరు చూస్తున్నది ఎస్ఎన్విఎస్ బైక్ మెకానిక్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు టాపిక్కి వెళ్ళే ముందు కంపల్సరీ 100% మినిమం స్పీడ్ మెయింటెనెన్స్ చేయండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కంపల్సరీ ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే మనకు 100% బైక్ యాక్సిడెంట్ అనేవి ఏవైనా కానీ ఆ యాక్సిడెంట్ అనేవి ఓవర్ ఫాస్ట్ వెళ్ళడం వల్లే జరుగుతుంటాయి. కాబట్టి అవి జరగకుండా మీరు మినిమం స్పీడ్ మెయింటైన్ చేయండి. దానివల్ల మీరు సేఫ్, మీ ముందు వచ్చే వాళ్ళు కూడా సేఫ్గా ఉంటారు. కాబట్టి 100% మీరు అదే ఫాలో అవ్వండి. మీరు ఫాలో అయ్యి మీతో పాటు నలుగురికి కూడా మీరే చెప్పండి. చెప్పడం వల్ల మా ఇలా ఒకరు చెప్పుకోవడం వల్ల స్ప్రెడ్ అవుద్ది. చాలా జాగ్రత్తలు తీసుకోండి ప్రయాణం చేసే ప్రతి ఒక్కరూను. ఓకే అండి, ఈరోజు టాపిక్ వచ్చేసి ఎక్సెల్ సూపర్ అనేది ఈరోజు బైక్ ఎక్సెల్ సూపర్ అనేది ఆ ఇంజిన్ ఆయిల్ ఒకటి మార్చడం అండి. రెండోది వచ్చేసి బండి ఆగిపోతుంది, కార్బొరేటర్ క్లీన్ చేయాలి. నెక్స్ట్ మూడోది ప్లగ్ ఒకటి క్లీన్ చేయాలి. నాలుగోది ఏమో పొగ్గొట్టం పైప్ అనేది క్లీన్ చేయాలి. చూడండి, బండి అయితే ఇది ప్రజెంట్ అయితే ఈ బండిని నేను ఆల్రెడీ పైకి మీకు కనిపించడం కోసం ఒక సైడ్ మా గార్డ్ అనేది తిప్పాను. చూడండి, ఇది ఇంజిన్ ఆయిల్ అయితే డౌన్ చేస్తాను. పర్సన్ అయితే మన కస్టమర్ అయితే తెచ్చి ఇచ్చి వెళ్ళిపోయారు తన పనిలోకి. మనం మీరు వెయిట్ చేయొద్దండి, మీరు వెళ్ళిపోండి. మీరు వెళ్ళిపోయిన తర్వాత నేను ఖాళీ ఉన్నప్పుడు చూసుకొని చేసుకుంటాను, తర్వాత కాల్ చేస్తానని చెప్పాను కస్టమర్కి అయితేనే. తను తెచ్చుకున్నాడండి. ఇగోండి సర్వో అండి, సర్వో 900 ml. ఇది దీనికి అంత పడదు కానివ్వండి, తనకి మామూలుగా 2T ఆయిల్ కింద వాడుకుంటాడంటండి తన కస్టమర్ అయితేనే. మనకి ఇచ్చేసి తను వెళ్ళిపోయాడండి. ప్రజెంట్ అయితే దీని మీద ఎంఆర్పి అయితే మాత్రం 344 అయితే ఉందండి ఎంఆర్పి, చూడొచ్చు. సర్వో ఇంజిన్ ఆయిల్ అయితే వీటికి వాడచ్చు అండి, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇవైతే పెద్ద ఎక్కువ దూరం ప్రయాణం చేయం కాబట్టి, లోకల్లో ప్రయాణం చేస్తాం కాబట్టి ఇలాంటి ఆయిల్ అయితే వాడుకోవచ్చు. దీనికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక చూడండి, బైక్ అయితే ప్రజెంట్ ఇగో ఇంజిన్ ఆయిల్ డౌన్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఇంజిన్ ఆయిల్ అయితే డౌన్ చేస్తాను. చూడండి, ఇంజిన్ ఆయిల్ డౌన్ చేసి ఎంత వచ్చింది, ఏటి ఎక్కడిప్పాలి. ఇది 12-13 రింగ్ స్పానర్ అండి, 12-13 అండి. ఇది చూడొచ్చు, 12-13తో దీన్ని ఆయిల్ అనేది డౌన్ చేయాలి. నేను ఒక్కనే ఉన్నానండి. దీనికి ఎటువంటి స్టాండ్ ఎటువంటి లేకపోవడం వల్ల మనకి వీడియో అనేది పర్ఫెక్ట్గా ఎప్పుడు తీయలేకపోతున్నాం. ఈరోజు ట్రై చేద్దాం అనేసి ప్రయత్నం చేస్తున్నానండి. ప్రజెంట్ అయితే మీకు ఇంకోండి, మీరు చూడవచ్చు, ఈ బోల్ట్ అనేది తిప్పాలండి. ఇది ఇంజిన్ ఆయిల్ అనేది దీంతో ఇది తిప్పితే ఇంజిన్ ఆయిల్ అనేది మొత్తం దాంట్లో ఉన్నది కిందకు వచ్చేస్తుందండి. వేస్ట్ ఆయిల్ దీంట్లో తిరిగిన మొన్న వరకు తిరిగిన ఆయిల్ అంతా ఇందులో కిందకు వచ్చేస్తుందండి. ప్రజెంట్ మీ ముందే ఇప్పుతున్నాను, చూడండి. ఏమనుకోకండి, కాకపోతే క్లారిటీగా రావట్లేదు. క్లారిటీగా రావాలంటే మనకు కొద్ది టైం పడుతుంది. మనకంటూ ప్రజెంట్ ఇప్పుడు మనం అయితే ఈ పల్లెటూరు అండి, పెద్ద ఏం బళ్ళు ఉండవు. కాకపోతే మనం ఈ కొంచెం అమౌంట్ కొద్దిగా మనకి సెట్ అయినాక ఒకటి దానికి తెచ్చుకుంటానండి. ఆయిల్ చూడండి, ప్రజెంట్ అయితే వస్తుంది. ఇంజిన్ ఆయిల్ బాగుంది, కానీ పర్సన్ అయితే మాత్రం ఇంజిన్ ఆయిల్ మార్చేయండి, నాకు చాలా రోజులు అయిపోయింది, నేను తిరగలేదు కానీ మార్చేయండి, నేను వేరే ఆయిల్ తెచ్చుకున్నాను, వేసేయండి అని చెప్పారు. చూడొచ్చు మీరు ఈ ఆయిల్. మనకి మన ఛానల్లో మంచి ఇవే కదండి, ఎటువంటి బండి వచ్చినా చిన్నదైనా పెద్దదైనా మన ఛానల్లో మాత్రం కంపల్సరీ 100% అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రతి వీడియో చూడండి, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కంపల్సరీ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేయడం వల్ల మాకు ఎంకరేజ్మెంట్ అనేది బాగా ఉంటుంది మాకు. ఇంకోండి, ఇది ఇంజిన్ ఆయిల్ పోసుకునేది అండి. ఇంజిన్ ఆయిల్ దీంతోనే పోసుకుంటామండి. ఇక్కడండి ఇది ఓపెన్ చేసి దీంట్లో పోయాలండి. ఎంతవరకు పోయాలి ఏంటనేది కూడా మీకు చూపిస్తాను. ప్రతి బండి కంపల్సరీ ఇంజిన్ ఆయిల్ అనేది టైం టు టైం, అది బాగున్నా బాగోపోయినా కూడా మినిమం
ఎక్కువ తిరిగినా తక్కువ తిరిగినా అనేది పక్కన పెడితే, ఎక్కువ తిరిగితే 2 నెలలకి మినిమం 2000కి మార్చుకోవాలండి. 2 నెలలు 3 నెలలు కాదు, 2000 కిలోమీటర్లకి అయితే బైక్ మార్చుకోవాలి. ఇదైతే మాత్రం ఈ పెద్ద తిరగడం లేదు కాబట్టి టీవీఎస్ సూపర్ ఎక్సెల్ సూపర్ అనేది మాత్రం కంపల్సరీ 3 నెలలకి ఇలా మార్చుకుంటే కనుక 100% మీ బండి అయితే లైఫ్ ఎక్కువ వస్తుంది. దాంతోపాటు మనకు ప్రాబ్లమ్స్ అన్నీ తక్కువ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. మనకి పెద్ద ఖర్చే ఉండదండి. ఇంజిన్ ఆయిల్, వైర్ ఫిల్టరు, నెక్స్ట్ చిన్న చిన్న చైన్ అడ్జస్ట్మెంట్లు, ప్లగ్ క్లీనింగ్లు ఇటువంటి చేసుకోవడం వల్ల బండి అనేది వెంటనే స్టార్ట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రాబ్లమ్స్ అనేవి తక్కువ రెక్టిఫై అవుతాయండి. ఎందుకంటే మనం మెయింటెనెన్స్ మస్ట్ కంపల్సరీ 100% చేయడం వల్ల బండి అనేది లైఫ్ టైం అనేది పెరుగుతుంది. కాబట్టి మీరు ఎప్పుడు బండిని అనేది ఎప్పుడు నెగ్లెక్టెన్స్ చేయకండి. ఎందుకంటే అది మనల్ని మనం దాని మీద ఈ రోజుల్లో అయితే కంపల్సరీ 100% మనం మనకి ఎక్కువ ఉపయోగపడేది బైక్. అలాగే మనం ఇది లేకపోతే మనకి ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం, అలాగని ఏమీ చేయలేకపోతున్నాం అండి. ప్రతి ఒక్కరికి 100% ఉన్నా లేకపోయినా వాళ్ళ తగ్గట్టు, వాళ్ళ స్తోమత తగ్గట్టు బండ్లన్నీ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి 100% మీరు మనం కొన్న బండి మనల్ని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే మనం అంత బాగా మెయింటైన్ చేస్తే అవి కూడా మనల్ని ఎటువంటి ఇబ్బంది పెట్టవండి. కంపల్సరీ మీరు మీ మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ మర్చిపోకండి. మర్చిపోవడం వల్లే మన ఇబ్బందులు అయితే పడుతుంటాం. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ఎటువంటి ఇబ్బంది మీరు పడవద్దు, వాటిని పెట్టవద్దండి. చూడండి, ప్రజెంట్ అయితే ఇందులో కొంచెం ఇసుకలా ఉందండి, అది తుడుద్దాం. ఇటువంటి ఎప్పుడు నీట్గా క్లీన్ చేసుకొని నీట్గా మనం పోసుకోవాలండి. లేదంటే ఈ చెత్త అంతా అందులోకి వెళ్ళి మళ్ళీ అవే మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకూడదు అనుకుంటే కనుక మనం ఏది తీసుకున్న జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తగా మనం మెయింటెనెన్స్ చేసుకునేలా చూడాలండి. ఎందుకంటే ప్రతి బండి ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. అందులో ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారండి, మధ్య తరగతి వాళ్ళు కూడా ఉంటారు. దాన్ని బట్టి మనం ఏదంటే మనకి ఇచ్చిన బండిని మనం ఎంత నీట్గా చేస్తున్నాం, ఎంత నీట్గా కస్టమర్కి ఇస్తున్నాం అనేది కావాలండి. ఆ కస్టమర్ మన మీద నమ్మకంతో అనేది మనకి ఇస్తారండి. దాన్ని ఇచ్చిన దాన్ని మనం కంపల్సరీ నిలబెట్టుకొని మనం ఏం చేయాలో అలా చేయాలనేది మనం కూడా వాళ్ళకి 100% ఇచ్చేలా చూడాలండి. ప్రజెంట్ అయితే బండి ఆల్రెడీ ఆయిల్ కారిపోయిందండి. చూస్తున్నారు కదా, బండి ఆయిల్ అనేది పడ్డం అనేది ఆగిపోయిందండి. చూడండి ఎంత ఎంఎల్ వచ్చింది ఏంటనేది. మీకు లెంత్ ఎక్కువ అవుతుంది, అలాగే బండి ఆయిల్ మామూలు డ్రై బోల్ట్ అనేది వేసేస్తున్నానండి. డ్రై బోల్ట్ వేసేసిన తర్వాత ఎంత వేయాలి ఏంటి అనేది మీకు మళ్ళీ చూపిస్తానండి. దీని సైజ్ వచ్చేసి 12-13 స్పాండర్ అండి. 13mm 12mm 13mm రింగ్ అండి. రింగ్ మామూలు కంపల్సరీ మీ దగ్గర ఉంటే కనుక రింగు 10 స్పాండర్, నెక్స్ట్ కటింపులు ఉంటే మీరే మార్చేసుకోవచ్చండి. ఇంజిన్ ఆయిల్ ఏ కస్టమర్కి ఆ కస్టమరే మెకానిక్ మీద ఆధారపడకుండా మీ ఇంజిన్ ఆయిల్ మీరే తెచ్చుకొని మీరే మార్చేసుకోవచ్చండి. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది పెద్ద నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదంటే ఒకసారి చూస్తే ఆటోమేటిక్గా మీకే వచ్చేస్తుంది. అలా ఈ వీడియో చూసి అంటే చిన్నవి కూడా మీరు నేర్చుకుంటే నాకు ఆనందమేనండి. కంపల్సరీ కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోండి. బండి ఏ బండి అన్నది కాదండి, ఎంత బాగా మెయింటెనెన్స్ చేసామన్నది కావాలి. ఎంత పెద్ద బండి తీసుకున్నా దాని మెయింటెనెన్స్ అనేది పెరుగుతుంటుంది. దాని పెరుగుతున్న కొలది ఆ మెయింటెనెన్స్ మనం చేస్తేనే బండి అనేది బాగుంటుంది, లేదంటే బాగోదండి. ఎందుకంటే ఇక చూడండి, ఆయిల్ బాటిల్, సర్వో ఇంజిన్ ఆయిల్. ప్రజెంట్ అయితే ఈ సీల్ ఓపెన్ చేస్తున్నానండి మీ ముందే. చూడండి, ప్రజెంట్ కస్టమర్ తెచ్చుకున్న సర్వో ఇంజిన్ ఆయిల్ అండి. ఈ ఇంజిన్ ఆయిల్ చిన్న బండ్లకి అయితే పర్వాలేదండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. పెద్ద బండ్లకి అయితే కనుక ఈ ఆయిల్ అనేది
నా వద్దు వాడొద్దనే చెప్తాను, ఎందుకంటే ఇవి పెద్ద క్వాలిటీగా ఏమో అనిపించండి నాకైతేనే. ఎందుకంటే ఇవి ఈ ఈ ఇంజిన్ ఆయిల్ అనేది లో క్వాలిటీలో వస్తాయండి. ఇవి తక్కువ కాస్ట్ కలిగి ఉంటాయి కాబట్టి దాని తగ్గట్టే తిరుగుతాయి. ఇవి ఇలాంటి ఎక్సెల్కి ఇటువంటి వాటికైతే పర్లేదు, కానీ పెద్ద వాటికైతే వేస్ట్ అనిపిస్తుంది నాకైతేనే. క్యాప్ అయితే రావడం ఏమండి, క్యాప్ అయితే ఓపెన్ చేశాను. చూడండి, ఇప్పుడు ఈ ఇంజిన్ ఆయిల్ అయితే ప్రజెంట్ ఎలా పోయాలి ఏంటి అనేది ఒకసారి చూపిస్తాను. ఇది మాత్రం కంపల్సరీ ఈ లెవెల్ బోల్ట్ అండి. ఇది మీరు చూడండి, ఇదైతే లెవెల్ బోల్ట్ అండి, ఇక్కడ ఉంటుంది. ఈ లెవెల్ బోల్ట్ అని ఓపెన్ చేస్తే ఎంత పోయాలి ఏంటనేది ఆ లెవెల్కి వస్తే కనుక కొంచెం 50 ml కొద్దిగా ఎక్స్ట్రా అయితే చాలండి ఈ లెవెల్కి. ఇందులోంటి కారెంత వచ్చాక 50 ml వేస్తే దీని లెవెల్కి వచ్చేసినట్టండి. ప్రజెంట్ చూడండి అలా పోస్తాను. మీకు చూపించడం కోసం ఒక నిమిషం అలాగండి. ప్రజెంట్ చూడండి, ఇదైతే ప్రజెంట్ ఇగో మీ మామూలు ఇంజిన్ ఆయిల్ పోయడానికి ఆ ఓల్డ్ అనేది గల్లా పెడుతున్నానండి. గల్లా పెట్టి మామూలుగా పోద్దాం. మామూలుగా పోయడానికి అయితే అవ్వట్లేదు, ఇది మీకు వీడియో చూపించడానికి అవ్వట్లేదు కాబట్టి వీడియో చూపించడం కోసం గల్లా పెట్టి అదే సెట్ చేశాను. చూడండి, కంపల్సరీ ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరూ మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మీరు ఇదే విధంగా కంపల్సరీ నేర్చుకుంటారని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే మీకు అన్ని విధాలుగా ఉపయోగపడాలి, కానీ ఇలాగా ఇబ్బంది పడినా మేము తీస్తున్నామండి. ఇది చూడండి, యాక్చువల్లీ ఈ ఇంకొకరు పెట్టుకొని పోయాలండి, కాకపోతే మనకి ఆ ఛాన్స్ లేక మనమే తీసుకొని మనమే పోతున్నామండి. కంపల్సరీ చూడండి ఇది. కింద పోకుండా పోయడం కోసం ఈ బార్డర్ అండి, మీకు చూపించడం కోసం ప్రత్యేకంగా ఇటువంటి చేయడం జరుగుతుందండి. నాకైతే ప్రజెంట్ ఎటువంటి మెయిన్ మనీ ప్రాబ్లం అనేది ఎక్కువ ఉందండి. కాకపోతే దీన్ని ఈ వీడియోస్తో మీ అందరికీ చూపించడం కోసం నేను ఒక చేత్తో పోస్తూ ఒక చేత్తో మీకు చూపించడం జరుగుతుంది. ఈ వీడియో కానీ బాగా రాకపోతే క్షమించండి, ఎందుకంటే నాకు అనుకూలంగా ఎంత అవకాశం ఉంటే అంతవరకు మనం చూపించడానికి మీకు చూపించడం కోసం చేయన్న ప్రయత్నం అంతా అండి. ఇది ఇవ్వండి, అక్కడ వస్తుంది ఆల్రెడీ చూడండి మీరు. అది వచ్చాక మామూలుగా యాస్టేజ్గా ఇది బిగించుకొని 50 ml అనేది మనం ఎక్స్ట్రా పోసుకుంటే చాలండి. ఎందుకంటే మరి ఆల్రెడీ ఇందులో లెవెల్కి వచ్చేసినట్టండి ప్రజెంట్. అయితే లెవెల్కి వచ్చినట్టండి. ఇంకా కొంచెం వేసి ఆపేసి తీసి వేసేద్దామండి. ఇంకా
చాలండి. ఇంకెక్కువ వేసినా కూడా ఎక్కువ పొగ అనేది ఈ ఇంజన్లోకి పోయి ఇంజన్ నుండి త్రూ మామూలుగా పొగ్గొట్టంలోకి వచ్చి పొగ కింద ఎక్కువ వచ్చేస్తుంది. కంపల్సరీ 100% దానికి ఎంత వేయాలో అంత మాత్రమే ఏసీలో చూడండి, అంతకు మించి అయితే వేయకూడదు. ఈ క్యాప్ అనేది యాస్టీజ్ మళ్ళీ ఈ మామూలు టైట్ చేసేయండి. టైట్ చేసడం వల్ల ఇక్కడ ఈ పని అయితే పూర్తి అయిపోద్దండి. నెక్స్ట్ మనం ప్లగ్ అనేది ఎలా క్లీన్ చేసుకోవాలి, ఏముంటుంది అనేది ఒకసారి చూద్దాం. దాని తర్వాత పోగొట్టం కార్బేటర్ ఎలా క్లీన్ చేయాలి ఏటి అనేది వీడియోలో చూపిస్తానండి. ఇదైతే మాత్రం మినిమం టైట్ చేసుకోవాలండి. ఎక్కువ టైట్ చేస్తే స్లిప్ అయిపోతాయి ఇవి. పెద్ద ఇవి జస్ట్ మామూలుగా ఇంజిన్ ఆయిల్ అనేది బయట రాకుండానే ఇవి ఉంటాయండి. అంతేగాని దీనివల్ల ఎక్కువ టైట్ చేసేయడం వల్ల ఉపయోగాలు అనేవి ఎక్కువ ఉండవండి. కాబట్టి జస్ట్ మాత్రం చాలండి, అంత మించి అయితే అవసరం లేదండి. ప్రజెంట్ ఇక్కడైతే పూర్తి అయిపోయిందండి ఈ సెక్షన్. నెక్స్ట్ అటుపక్క వెళ్దామండి. ఇప్పుడు దీనిది అయితే సైడ్ కవర్లు వేసేస్తాను. దీని సైడ్ కవర్ వేసేస్తానండి. దీని సైడ్ కవర్ ఇదండి. ఇగో ఇందులో ఇలా దూర్చిన తర్వాత ఇక్కడ దూర్ చేసిన తర్వాత ఇక్కడ హోల్స్ ఉంటాయండి, చూడండి. అండ్ ఈ హోలు మ్యాక్సిమం రెండు కలిసిన తర్వాత మామూలుగా 10 mm బోల్స్ అనేవి ఉంటాయండి. దీనికైతే స్క్రూస్ వస్తాయండి. కాకపోతే యాక్చువల్లీగా ఇవి మామూలుగా మార్చారు. కాకపోతే ఇవి ఉన్నాయో దీనికి మనం చూపించగలం కాబట్టి ఇలాగా టైట్ చేసుకుంటే సరిపోద్దండి. ఇలా వేసుకొని టైట్ చేసుకుంటే కనుక మనకి ఈ సెక్షన్ అయితే అయిపోయినట్టండి. నెక్స్ట్ వచ్చేసి ప్లగ్ ఎలా క్లీన్ చేయాలి, తర్వాత పొగ్గొట్టం పైప్ ఎలా క్లీన్ చేయాలి అనేసి పెద్ద ఏముండదండి. మామూలుగా కాలుస్తారు పొగ్గొట్టం అయితేనే. కాకపోతే మనం ఎప్పుడు కాల్చకపోయినా పెద్ద దానివల్ల అయితే పెద్ద యూజ్ అయితే పెద్ద ఏముండదండి. కాకపోతే క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటే చాలు. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం వల్ల బండి అనేది ఆ హోల్స్ అని పొగ్గొట్టం హోల్స్ అని క్లోజ్ అవ్వకుండా ఉంటే చాలండి. మనకైతే బండి ఎప్పుడు రన్నింగ్లో ఉంటుంది. చూడండి, 10 mm టీ అండి. 10 mm బోల్ట్కి వచ్చే టీ స్పాండర్ అంటారు దీన్ని. మీ దగ్గర ఏం అక్కర్లేదండి, 10 mm స్పాండర్ ఉంటే చాలండి, సరిపోద్ది మీకు. కాకపోతే మా మెకానిక్ షాప్ కాబట్టి ఇవన్నీ ఉంటాయి. ప్రజెంట్ ఈ సెక్షన్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ అటు సైడ్ ప్లగ్ కాడికి వెళ్ళి క్లీన్ చేసేటప్పుడు మళ్ళీ వీడియో ఆన్ చేసి మళ్ళీ మీకు చూపిస్తానండి. మీకు ఐడియా ఉంటుంది అనుకుంటున్నాను. చూడండి, ప్రజెంట్ అయితే ప్లగ్ స్పాండర్ అనేది చూడండి, టీవీఎస్ ఎక్సెల్ సూపర్ అనేది ప్లగ్ ఇప్పుకోవడానికి అనేది ఇది కంపల్సరీ 100% మీ బండిలో కంపల్సరీ మెయింటెనెన్స్ చేయండి. ఎందుకంటే దీనివల్ల మనకైతే ఈజీగా ఉంటుంది ప్లగ్ ఇప్పుకోవడానికి అయితే. చూడండి, ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ప్లగ్ ఇప్పుతున్నాను. ప్లగ్ ఇప్పి మీకు చూపిస్తాను ఎలా క్లీన్ చేయాలో ఏంటనేది. ప్రజెంట్ అయితే ఒక చేతి అయితే ఇబ్బంది కానండి, మీకు చూపించడం కోసం నేనైతే చూడండి ఒకసారి ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇలా తిప్పితే వచ్చేస్తుంది.
ఇంకోండి ప్లగ్ అయితే ఈ పొజిషన్లో ఉంది, ఇలా ఉంది. ఎప్పటికప్పుడు ప్లగ్ అనేది టీవీఎస్ ఎక్సెల్ సూపర్కి అనేది కంపల్సరీ క్లీన్ చేసుకోవాలండి. దీనివల్ల మనకి చాలా అంటే చాలా సేఫ్గా ఉంటాం. మనం అయితే బండి వెంటనే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రజెంట్ అండి బండి మన దగ్గర ఈ బండిలో డీజిలే పెట్రోలే మనం క్లీన్ చేద్దామండి. క్లీన్ చేసిన తర్వాత వెనకాల మనం ఆ సెక్షన్కి వెళ్దాం. ప్రజెంట్ అయితే ఇలా కాదు, దీంతో క్లీన్ చేస్తాం. కాకపోతే మనకి దీంతో కానీ చాకుతో కానీ ఏదో దాంతో పైన ఉన్న అదంతా నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఎక్కిస్తామండి. కాకపోతే నాకు ఒక చేత్తో అవదు కాబట్టి దీంతో క్లీన్ చేయకుండా ఓన్లీ పెట్రోల్తోనే క్లీన్ చేసి మీకు అనేది ఎక్కించేసి చూపిస్తాను. లాస్ట్లో అనేది ఎలా స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఈ ప్లగ్ గ్యాప్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకు ప్లగ్ గ్యాప్ అనేది ఎక్కువ ఉన్నదనుకోండి బేగా స్టార్ట్ అయినా కూడా ఆగిపోతూ ఉంటుందండి. దానివల్ల మీరు గ్యాప్ అనేది ఇది యాక్సా బ్లేడు అందులో దూరింది ఎంత ఉంటుందో అంత పెట్టుకోండి. దానివల్ల కరెక్ట్ గ్యాప్ లెంత్ ఉంటుందండి. ఇలా దూరాలండి అంతే, అంతకు మించి గ్యాప్ అయితే ఉండకూడదు. జస్ట్ చూడండి, ఇదైతే ఇలా దూరింది చూడండి. ఇంతే ఉండాలండి, ఇంతకు మించి అయితే ఎక్కువ ఉండకూడదు. ప్లగ్ గ్యాప్ అనేది కంపల్సరీ. దీనికి మించి ఉంటే కనుక కొంచెం తగ్గించుకోండి. ప్రజెంట్ అయితే మనం బాగా క్లీన్ చేయడానికి అవ్వలేదు, కానీ మ్యాక్సిమం కొంతవరకు అయితే క్లీన్ చేసామండి. క్లీన్ చేసిన తర్వాత మామూలుగా ఈ బ్లాక్ అనేది ఉండకూడదండి. కాకపోతే మనకి క్లీన్ చేయడానికి అవ్వట్లేదు. వీడియో తీసి పర్సన్ లేక మనకి ఎటువంటి సౌకర్యాలు లేకుండా ఉండడం వల్ల మనకి ఈ ప్లగ్ అనేది సగం సగం క్లీన్ చేసి ఎక్కించాల్సి వస్తుందండి. దీనివల్ల కామెంట్ అయితే చేయకండి. ఇది మామూలుగా అయితే ప్లగ్ ఎక్కిచ్చేస్తానండి. నాకు ఒక చేత్తో ఇది పట్టుకొని ఒక చేత్తో చేయడానికి అవ్వట్లేదు కాబట్టి ప్లగ్ అనేది క్లీన్ చేసి మామూలుగా పెట్రోల్ కొట్టేసి ఎక్కించేస్తున్నానండి. అది క్లీనింగ్ అంటారు. పూర్తి క్లీనింగ్ అయితే నేను చూపించినట్టు యాక్సెప్టెడ్తో దేంతో మొత్తం అంతా గోకేసిన తర్వాత ఎక్కిస్తారండి. కాకపోతే నేను తర్వాత మళ్ళీ నీట్గా ఎక్కిస్తానండి. ప్రజెంట్ మీకు చూపించడం కోసం ఈ ఎలా ఎక్కిస్తారు ఎలా క్లీన్ చేస్తారని చూపించడం కోసం దీన్ని చూపిస్తున్నానండి. ప్రజెంట్ ఇది ఎలా ఉందో యాస్టేజ్గా మళ్ళీ ఇది ఇలా ప్రెస్ చేసేస్తే అంతే అయిపోయిందండి. దీనిది ఈ సెక్షన్ అయితే ఇక్కడ వరకు క్లీనింగ్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి వెనకాల పొగ్గొట్టం పైప్ అనేది ఎలా ఉందో ఒకసారి చూసి అది కూడా ఎలా క్లీన్ చేయాలి ఏంటనేది చూసిన తర్వాత మీకు ఇది పొగ్గొట్టం అండి. పొగ్గొట్టం వెనక సైడ్ బ్యాక్ సైడ్ ఇది ఈ పైప్ అనేది 10 mm బోల్ట్ ఇప్పితే కనుక పైప్ అనేది వస్తుంది బయటికి వచ్చిన తర్వాత మీకు ఈ 10 mm బోల్ట్ ఇప్పిన తర్వాత బయటకు అనేది వస్తుందండి. వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా ఉంది, ఏ పొజిషన్లో ఉంది, ఇది బాగుందా లేదా అనేది చూపిస్తానండి. ఇంకా చూడండి 10 mm మీకు టీ స్పానర్తో ఇప్పుతున్నానండి. 10 mm టీ స్పానర్తో ఇప్పుతున్నాను. ఇది లాంగ్ పట్టుకోవడానికి అవ్వదండి, ఎందుకంటే నేను ఇప్పుకుంటూ చూపించాలంటే అవ్వదు కదా, అందుకని దగ్గర పెట్టుకొని చూపిస్తున్నాను. కంపల్సరీ వీల్ చూడండి. ఇదైతే మాత్రం ఇప్పుడు 2 బోల్ట్ ఎప్పుడైతే అయిందండి. ప్రజెంట్ అయితేనే ఇప్పేసిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అది లాగి చూపిస్తానండి ఎలా ఉంది ఏంటి బాగుందా లేదా అనేది చూపిస్తానండి. ప్రజెంట్ అయితే పొగ్గొట్టం అంతా ఈ హోల్స్ అనేవి క్లోజ్ అవ్వకూడదండి. ఈ హోల్స్ క్లోజ్ అయితేనే మనకి
బండి స్టార్ట్ అవ్వదు, స్టార్ట్ అయినా ఆగిపోతుంటుంది. కాబట్టి దీనికి అనేది హెయిర్ అనేది ఆ ఇంజిన్ నుండి వచ్చిన హెయిర్ అనేది బయటికి పోయేలా ఉండాలండి. దీనికి పొగలా వస్తుంది. ఆ పొగ అనేది మొత్తం బయటకు పోతేనే కనుక మనకు ఇంజిన్ అనేది ఫ్రీగా ఉంటుంది, ఫ్రీగా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన బండి ఎంత దూరం అయినా మనకి ఎటువంటి ఆగే పొజిషన్ అయితే ఉండదు. ఇది కానీ క్లోజ్ అయిపోయిందంటే బండి ఆగిపోవడం, స్టార్ట్ అవ్వకపోవడం అటువంటివి కూడా జరుగుతాయి. కంపల్సరీ ఏమైనా పొగొట్టడం ప్రాబ్లం ఉంటే ఎక్కడైనా పర్లేదు, మీకు తెలిస్తే మీరు చేసుకోండి. లేదంటే కనుక ఎటువంటి మెకానిక్ మీకు దగ్గరలో ఉంటే కనుక చూపించుకోండి. ఈ పొగొట్టం అనేది మామూలుగా అయితే పెట్రోల్తో క్లీన్ చేస్తారు, మామూలు కాలుస్తారండి. మనమైతే ఇంకా అన్ని అవకాశాలు మన దగ్గర లేవు కాబట్టి మామూలుగా క్లీన్ చేసి ఎక్కించడం అండి. ఎక్కించేసి మామూలుగా ఇదైతే బాగానే ఉంది. ప్రజెంట్ అయితేనే ఎటువంటి ఇబ్బంది లేదండి. కన్నాలన్నీ ఓపెన్లో ఉన్నాయి, మామూలు మూసిపోలేదు. కాకపోతే మీకు చూపించడం కోసం ఇది ఇప్పక్కర్లేదండి. కాకపోతే మనకు తెలుసు కాబట్టి ఈ బండి మళ్ళీ ఇటువంటి బండి వస్తుందో లేదో అని ఒక ఉద్దేశంతో మీకు చూపించడం కోసం మాత్రం ఇప్పామండి. ఇది ఆల్రెడీ మొన్న మనం క్లీన్ చేసి కాల్చి ఎక్కించామండి ఈ బండి. దగ్గర దగ్గర ఒక 2 నెలల క్రితం మనం ఈ బండి చూసామండి. చూసిన తర్వాత మళ్ళీ మనం ఈ బండి మళ్ళీ ఒకసారి ఇంజిన్ ఆయిల్ మార్చండి. ఆ తర్వాత ఒకసారి వచ్చాం కదా, ఎలాగో మీ దగ్గర పెట్టాం కదా అని మొత్తం అన్ని ఒకసారి చూసేయండి అనేసి మనకి కస్టమర్ చెప్పారు. కాబట్టి ఇవన్నీ మీకు కూడా ఎలా క్లీన్ చేస్తున్నానని చూపించడం జరుగుతుంది. ఇదిగోండి, దీనికి కూడా ఒకసారి నీట్గా క్లీన్ చేసుకోండి వీలైనంత వరకును. వీలైనంత వరకు పామేసి నీట్గా క్లీన్ చేసుకోండి. అండ్ ఇలా కొడితే కనుక నీకు కొద్ది నీట్గా అవుద్ది. నీట్గా అయిన తర్వాత యాజిటీస్ మళ్ళీ ఎలా ఉన్నది అలా బిగించేయండి. బిగించడం వల్ల ఈ బండి అది మళ్ళీ స్టార్ట్ చేసుకోవడానికి స్టార్ట్ చేసుకున్నప్పుడు చిన్న సౌండ్ వస్తుందండి. మెయిన్ చిన్న సౌండ్ వస్తుంది. సౌండ్ ఒకటి. నెక్స్ట్ దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఈ పొగొట్టడం వల్ల సౌండ్ అనేది తగ్గుతుంది. అదే దీని బెనిఫిట్ అండి. ఇవి అయితే పెద్ద బలికి రావండి, ఓన్లీ ఎక్సెల్ సూపర్కే వస్తాయండి, వేరే బలికి అయితే రావు. ఇదైతే మామూలుగా యాస్టీజ్ బిగించేద్దామండి. ఇదైతే ప్రజెంట్ అయితే బాగానే ఉంది పైప్ అయితేనే. వీడియో ఎలా వస్తుందనేది నాకు తెలియదండి. మామూలుగా అయితే నేను ఎలా పడితే అలా పట్టించుకొని ఇది ప్రాపర్గా పెట్టుకోవడానికి అయితే అవకాశం లేదు. ప్రాపర్గా పట్టుకోవడానికి అయితే అవకాశం లేదు కాబట్టి నాకు కుదిరినట్టు పట్టుకొని తీస్తున్నానండి. ప్రజెంట్ అయితే మీరు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కొద్దిగా ఏమనుకోకండి. ఎందుకంటే మనకు వీలైనంత వరకు మీకు చూపించాలని ఒక తాపత్రయంతో, ఒక కృషితో నేను వీడియో చేయడం జరుగుతుందండి. ప్రజెంట్ మీరు ఎటువంటి నాకు అనుకూలంగా ఎప్పుడున్నా మీకు నీట్గా చూపించడం కోసమే నేను నా ప్రయత్నం చేస్తానండి. ఎందుకంటే మీరుంటేనే మేము ఉన్నట్టు. మీ నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పైన నా నా ధన్యవాదాలు అండి. నా తరపు నుండి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటే నేను నా ప్రయత్నాలన్నీ ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది చేయడం జరుగుతుందండి. 100% నేను మీ మీ దగ్గర నుండి కోరుకున్నది
ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకనే మంచి మోటివేషన్ వస్తుంది. అలాగే నేను ఇంకా మంచి మంచి వీడియోలు అనేవి చేయడానికి చూపించడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ఏమనుకోకుండా ఒకటికి 10 సార్లు చెప్పడం ఏంటంటే ఇలాంటి వీడియోస్ అన్నీ ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి ప్రయత్నం చేస్తానండి. నాకు తెలిసినంత వరకు మంచి మంచి చూపించడానికే చూస్తానండి. ఎందుకంటే మీ నుండి నేను ఎప్పుడు మీ దగ్గర మంచి మెకానిక్గానే ఎదగాలనేది నా కోరిక అండి. ఎప్పుడు మిమ్మల్ని మీలో నేను కోరుకునేది నాకు మంచి మెకానిక్ ఉన్నాడు ఒక వ్యక్తి మన సరౌండింగ్లో, మన బండి ఆయనకు చూపించవచ్చు, లేదంటే ఆయన వీడియోస్ మనం చూసి నేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో మీ నుండి నేను కోరుకునేది అదేనండి. కాబట్టి కంపల్సరీ మీ దగ్గర మంచి పేరు తెచ్చుకోవడానికే నేను ప్రయత్నం చేస్తానండి. చూడండి, ప్రజెంట్ అయితే ఈ బోర్డులో నెక్స్ట్ కార్బేటర్ అన్ని ఇప్పి చూపించి ఈ బోల్ట్ రెండోను కార్బేటర్ కింద కప్పు ఓపెన్ చేద్దామండి. ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో నలకలు ఉన్నాయో లేదని చూసి ఫ్లూట్ పిన్ నా దగ్గర పాత ఉందండి, పాత మార్చేసి మళ్ళీ అదేవిధంగా ఫిట్ చేసిన తర్వాత మీకు చూపిస్తానండి. ఎందుకంటే కార్బేటర్ క్లీన్ చేయడానికి నెక్స్ట్ ఏమో మనకి ఫ్లూట్ పిన్ అవన్నీ వేయడానికి అయితే మనకు అవ్వదండి. ఎందుకంటే నేను సింగిల్ హ్యాండ్తో అయితే చేయలేను. కాబట్టి మీకు ఈ వీడియో చూపించడానికి కారణం ఏంటంటే అది క్లీనింగ్ చూపించలేను అనేది చెప్పడానికి కోసం మీకు ఈ వీడియో చేస్తున్నానండి. కార్బేటర్ అయితే క్లీన్ చేసి దీంట్లో ఉన్న ఫ్లూట్ పిన్ అనేది చిన్నది కొట్టేసినట్టు అనిపించింది. అందుకని నా దగ్గర ఉన్న ఫ్లూట్ పిన్ అనేది వేసానండి. ప్రజెంట్ అయితేనే దీనికి మామూలుగా కార్బేటర్ క్లీన్ చేసి చూపిద్దాం అనుకున్నాను, కానీ కాకపోతే ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో క్లీన్ చేయడానికి అయితే అవ్వదు. కాబట్టి మీకు మామూలుగా ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు మామూలుగా క్లీన్ చేసిన తర్వాత ఎక్కించిన తర్వాత చూపిద్దామని మీకు ఇలా చూపిస్తున్నానండి. ఇదిగోండి, ప్రజెంట్ అయితే అందరూ తీసిన ఫ్లూట్ పిన్ అయితేనే ఇదైతే చివరిలో చిన్నది కొడేసినట్టు అనిపించిందండి, చిన్న డాట్లాగా అనిపిస్తుంది. అందుకని నా దగ్గర ఉన్నది పాతది అయితే వేసాను. కొత్త అయితే దాంట్లో అయితే ఇది ప్రజెంట్ అయితేనే దీంట్లో అయితే తీసేసి దాంట్లో వేయడం అయితే జరిగింది. ప్రజెంట్ అయితేనే కొత్తదైతే కాదు. నెక్స్ట్ బండి స్టార్ట్ చేసినప్పుడు ఎలాగుంది, ఏటి ఓవర్ఫ్లో అవుతుందా అవ్వలేదా అనేసి చూపిస్తానండి. మామూలుగా ఓవర్ఫ్లో నేను వేసిన ఫ్లూట్ పిన్ కానీ పనిచేస్తే ఓవర్ఫ్లో అనేది అవ్వకూడదండి. దాని తర్వాత బండి అనేది యథావిధిగా మామూలుగా స్టార్ట్ అయిపోవాలి. మన దగ్గర కొత్తవి అయితే లేవండి, అందుకని పాత వేయడం జరిగింది. చూడండి, ఈ వీడియో అయితే ప్రజెంట్ అయితే బండి అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఒక దెబ్బగా స్టార్ట్ అయింది, ఎటువంటి ఓవర్ఫ్లో అయితే అవ్వట్లేదండి. బండి అయితే రన్నింగ్లో ఉంది. ఈ వీడియో అయితే లెంత్ అయితే కొంచెం ఎక్కువ వచ్చింది. కాబట్టి మీరు కొద్దిగా సారీ అండి. ఎందుకంటే ఈ వీడియో మొత్తం కావాలనే ప్రతి ఒక్కటి చూపించాలి కానీ ఈ వీడియో చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే నాకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మాత్రం కంపల్సరీ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరిన్ని వీడియోస్ మంచి వీడియోస్ చేయడానికి అయితే నాకైతే మంచి ఉత్సాహం కలిగిస్తుంది. కాబట్టి మీరందరూ నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.